బ్యాక్ టు లైవ్ షో. ఏపీ పొలిటికల్ హీట్ అండ్ పొలిటికల్ ఫైట్ ఎలా ఉండబోతుందని మాట్లాడుకుంటున్నాం. విజయవాడ నుంచి రామకోటయ్య గారు ఉన్నారు, ఫోన్ లైన్లో జనసేన అధికార ప్రతినిధి కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. రైట్, రామ్మోహన్ గారు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు. దిలీప్ బీజేపీని గాన్ కేసు అంటున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే విభజన హామీలు కానివ్వండి, మిగతా సమస్యల గురించి కానీ రేపు పొలిటికల్ ఈక్వేషన్ ఎలా సెట్ అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇవాళైతే మిత్రధర్మాన్ని పాటిస్తున్నాయి, సరే ఈక్వేషన్స్ ఎటన్నా మారచ్చు. కానీ జనసేనతో ప్రయాణించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి దూరంగా ఉంటే ఎలా ఈ ఈక్వేషన్ సెట్ అవుతుంది? అంటే టూ ఎర్లీ ఋషి గారు బేసిక్గా సరే ఇప్పుడంటే మనం వాళ్ళు ఒక ఇష్యూ తీసుకున్నారు జనసేన. ఏమిటి నా వ్యూ ఎట్లా ఉందంటే, పార్టీ మేము ఆలోచించేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యల్లో తీసుకురావడంలో అంటే ఆ వాక్యూమ్ ఉంది కాబట్టి ప్రతిపక్ష వాక్యూమ్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారా అనేది ఒక జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఆయన అభివృద్ధిని అడ్డుపడకుండా మేము కూడా ఇదిగో ఇక్కడ ఇట్లా చేస్తున్నామంటే తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ కరెక్టే, కానీ అండర్స్టాండింగ్ జరుగుతుందని లేదు, అది తప్పది, అది అపోహ మాత్రమే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే ఎవరైనా వెల్కమ్ చేస్తారు. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ రోల్ ప్లే చేస్తుంటే ప్రజల్లో కానీ పార్టీలో కానీ వాళ్ళ నాయకుడి మీద వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అది కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి జగన్ అనే దాని మీద ఎమ్మెల్యేలు కూడా ఉండటం అనేది సరే గోవిందరెడ్డి గారు ఒప్పుకోపోయినా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఏమిటి, ప్రజలకు మనం ఎన్నికల ముందు ఏమి హామీ చేశాము, ఏమి ఇచ్చాము, ఏమి చేశాము. ఇప్పుడు మొన్న ఇందాక శర్మ గారు మాట్లాడుతూ కూడా అది తప్పుగా అర్థం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమిటంటే, మనం ఇంత చేస్తున్నాం మీ ప్రజలకు చెప్పండి, మీరు ఇంట్లో కూర్చుంటే రీచ్ అయ్యేలా అని ఆ కంటెస్ట్లో చెప్పారు. అంతేగాని మేమేమి చేయలేదు కాదు. మేము మేనిఫెస్టోలో పొందుపరిచినవన్నీ కూడా దాదాపు 98% రేపు తూచా తప్పకు ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. చేయలేకపోతే ప్రజలే సమాధానం చెప్పారు. రామ్మోహన్ రావు, నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక హోదా అనే దాని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. రేపు ఎన్నికలకు వెళ్లే ముందు కూడా దాన్నే ఒక ప్రధాన అస్త్రంగా చేసుకునే అవకాశం, సరే వైసీపీ దాన్నే అనుకుంటోంది. ఇవ్వవు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చాలా స్ట్రాంగ్ గా బీజేపీ చెప్పేసింది. సో మీరు ఈ వీళ్ళిద్దరి మధ్య ఇబ్బంది పడాల్సిన అవకాశం ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నా. మీరు కంప్లీట్ చేయనిలా ఏదైతే ఎన్డీఏ స్టాండ్ ఉందో ఇప్పటికి కూడా ఎన్డీఏలో ఆయన భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఎందులో భాగస్వామిగా లేనని ఆయన చెప్పాడు. సిద్ధార్థ్ నాథ్ సింగ్ అసలు ఎన్డీఏలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? అఫీషియల్ గా లేరు కానీ కాదు, అదే టెక్నికల్ గా ఏంటంటే అఫీషియల్ గా భాగం కాదు. కానీ ఎన్నికల క్యాంపెయిన్ లో ప్రజల ముందు మనం క్యాంపెయిన్ చేసామా లేదా, ఇదే మేనిఫెస్టోకి చేసామా లేదా, అందుకే వాళ్ళు డిఫరెంట్ ఎందుకు ఆ రోజు ప్రత్యేక హోదా అన్నాం కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఆ లైన్ తీసుకున్నారు ఆయన. అయితే మనం ఏం చెబుతున్నాం, ఆ హోదా పేరుతో మనకి ఏ విధంగా ఆర్థిక సహాయం రాష్ట్రానికి చేస్తున్నారు, ప్రజలు దానికి కన్విన్స్ అవుతా ఉన్నారు. దానిని ఆ విధంగా ముందు అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు రాష్ట్రం సమైక్యం అని మనం నష్టపోయాం. మనకి ఏది కావాలో మనం అడగలేకపోయాం. కళ్యాణ్ గారు అలా కాకుండా మనకి ఇది కావాలి, మనం ఇది తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధికి ఎక్కడ అడ్డు రాకూడదు అని ముందుకెళ్తాం. కళ్యాణ్ గారు ఈ పాయింట్ తో కన్విన్స్ అయ్యి రేపు కలిసి ప్రయాణించే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది మనందరు ముఖ్యమంత్రి గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికైనా వెసులుబాటు కల్పించాలనే కోరుకుంటాం. ఇవాళ కేంద్రం చేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి పోలవరానికి సంబంధించి నిధులు ఇచ్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సినటువంటిది 17,000 కోట్ల డెఫిసిట్ ని పోర్చాల్సినటువంటిది పోర్చకపోగా 2,23,000 కోట్లు పేపర్ మీద చూపించి కాగితం గారిడి చేస్తుంది తప్ప ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి కానీ టీడీపీ ప్రభుత్వానికి సైతం వెసులుబాటు కల్పించే విధానం లేదు. అది వాళ్ళ మిత్రపక్ష ధర్మాన్ని పాటించి బహిర్గతంగా చెప్పట్లేదా, లేదా ఏ కారణం చేత చెప్పట్లేదా అనేటువంటిది అయితే వాళ్ళ రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం వచ్చేసింది. కేంద్రం నుంచి మనకి ఏమైనా నిధులు వస్తున్నారనేటువంటిది ఒక సామాన్యుడు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మనం ఎవరిని మభ్యపెట్టలేదు. ఎవరు మేము కోరుకునేది ఏంటంటే, ఎవరు పవర్ లో కూర్చున్నా కూడా సిద్ధాంత పరంగా ఆయన చెప్పినట్టు మేము క్యాన్వాసింగ్ లో క్యాంపెయినింగ్ లో నమ్మి ఎండకెండే వర్షాలు కలిసి మా పార్టీ అధినేత బీజేపీ తరఫున కూడా ప్రచారం చేసినారు. ఇవాళ ఆయన అడిగింది మా ఇండివిజువల్ పార్టీ గొంతెమ్మ కోరికలు తీర్చమని కాదు, రాష్ట్రం యొక్క గొంతెమ్మ కోరికలు తీర్చమని కాదు, రాష్ట్రానికి రావాల్సింది ఇస్తానని చెప్పింది. కానీ చాలా క్లియర్ గా కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ కే కాదు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదనేది బీజేపీ అనేక సార్లు చెప్పింది. ఎప్పుడు జరుగుతుంది? ఉన్న 11 రాష్ట్రాలుగా ప్రజెంట్ 2017 తీసేస్తా అన్నారు. మిడ్ ఆఫ్ 2017 వచ్చింది. 2017 ఎండింగ్ తీస్తారా, 2018 ఎండింగ్ తీస్తారా, 2019 ఎలక్షన్ అయితే తీస్తారా? నాకు ఇంకొక విషయం స్పష్టం చేయండి కళ్యాణ్ గారు. ఇదే విషయం మీద మీరు డిఫర్ అయ్యి బీజేపీతో దూరంగా ఉంటారా, లేదా ఇదే విషయం ఇది కాదు ఎంతకన్నా మనకు బాగా చేశారని టీడీపీ అన్న మాటతో కన్విన్స్ అవుతారా? అదే కదా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇందులో చాలా సింపుల్ సుస్పష్టమైన లాజిక్ సార్. పార్టీలు చెప్పినటువంటి ఆ యొక్క ప్రకటనలతో ఈ రోజు జనసేన ఈక్వేషన్ కన్విన్స్ అవుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు,
ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలా? మేము ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటి అడుగుతున్నాం. స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది అంత గొప్ప సంఘీవన అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఇబ్బంది అయింది. వచ్చేటువంటి ఫండ్స్ ఎంత వర్సెస్ డిక్లేర్డ్ ఎంత, కేంద్రం మనకి సహాయం ఏంటి? మీరు డిమాండ్ చేసేది ప్రభుత్వాన్నే కదా. ఏ ప్రభుత్వం సార్ ఇప్పుడు అధికారం ఉంటుంది. సో బీజేపీ స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. స్పెషల్ ప్యాకేజ్ సంజీవ్ అని చెప్పి అనుమతి నాయకుడు చెప్పినప్పుడు మేము దాన్ని కేంద్రంలో మేము అడుగుతున్నాం. కాదు, వైట్ పేపర్ ఎవరు రిలీజ్ చేయాలంటారు? అంతే సార్. ఇప్పుడు రిలీజ్ చేస్తే అక్కడితో ఇష్యూ సెటిల్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. అదే వైట్ పేపర్ ఎవరు రిలీజ్ చేయాలి? టీడీపీ కన్విన్స్ అవుతుంది కదా సార్. ఏమని కన్విన్స్ అవుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. స్పెషల్ స్టేటస్ కూడా సంజయ్ అని చెప్తున్నారు కాబట్టి అనుమతి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా మేము నమ్ముతున్నాం. ఆయన నాయకత్వం నమ్ముతున్నాం. మరి రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా, ఇష్యూ ఎక్కడితో సబ్సైడ్ అయిపోతుంది కదా. ఇంకోటి చెప్పండి కళ్యాణ్ గారు, మీ అధినేత చాలా సభల్లో మాట్లాడుతూ నాకు అధికారం లక్ష్యం కాదు, అధికారం కోసం కాదు అని పదే పదే చెప్తున్నారు. అధికారం లక్ష్యం కాదు, కానీ అధికార పార్టీకి అండగా ఉంటూ ముందుకెళ్తారా? సార్, ప్రయాణం అనేటువంటిది ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదలు పెట్టినాం. ఆ ప్రయాణంలో భాగంగా అధికారం వస్తే ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఆఖరి శాస్త్రాన్ని పరిపాలన చేసి పెడతాం. అదేం రాకెట్ సైన్స్ కాదు. అందుకు ఎవరకు అండాదండా కింద ఉంటా ఎవరు అడుగులకు అడుగులు వచ్చేటువంటి ఉద్దేశాలు అయితే మాకు లేవు. కానీ అనుభవజ్ఞ నాయకుడు ఉన్నారు కాబట్టి ఆయన నమ్మి 2014 ఆయన పట్టం కట్టడానికి మేమైతే దోహదపడినాం. 2019 వచ్చేసరికి మేనిఫెస్టో వర్సెస్ అచీవ్మెంట్లు మేము మేరీ చేసుకుంటాం. మా పార్టీ ఎదురే దానికి సంబంధించి ఆలోచనలు చేస్తారు. కలిసి అదే ప్రజలు మంచి అని మా పార్టీ ఎదురే నమ్మితే కలిసి ప్రయాణం చేస్తాం. లేదు ఇండివిజువల్ ఎవరి వల్ల ప్రజలు మంచి నమ్మితే ఇండివిజువల్ వెళ్తాం. వెరీ క్లియర్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో జాయిన్ అయినందుకు. రామకోటి గారు, చాలా స్పష్టంగా జనసేన అధికార ప్రతినిధి చెప్తున్నారు, దాదాపు అదే పార్టీ లైన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఈ లైన్ మీ మిత్రధర్మాన్ని చాలా ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం కనిపించట్లేదా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. వాస్తవంగా ఏంటంటే మనకి వారి యొక్క డైలాగ్ నేను వారికి చేద్దాం అనుకున్నాను. వారికి తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అనే విధానాన్ని కరెక్ట్ గా క్లియర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. ఏంటంటే రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. దాని పాటిస్తున్నాం. మా యొక్క ముఖ్యమంత్రుల తీరు తెన్నులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక సిస్టమేటిక్ విధానం ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి కావాలో అన్ని ఇస్తున్నాం. ఇస్తున్న వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎక్నాలెడ్జ్ చేస్తుంది. చేసిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వీటన్నిటిని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మాట వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడే పాచిపోయిన లడ్డూలు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ జనసేన మాట్లాడేటువంటి విధానం చాలా ఆశ్చర్యజనకంగా ఉంది. మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలనే ఒక మాట తప్పించి పోలవరం ప్రాజెక్టు ఉంది, దానికి సంబంధించిన పరిపూర్ణమైన నిధులు మేము ఇస్తున్నాం. అదేవిధంగా విద్య కావాలి, విద్యకు కావాల్సిన నిధులను మేము ఇస్తున్నాం. అలాగే ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అబ్జర్వ్ చేస్తుంటే జనసేన ఇవన్నీ అబ్జర్వ్ చేయట్లేదా? అవన్నీ వదిలేసేయండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రులు యూపీలో మీరు చూడండి, అంత ప్రజాదరణ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రోడ్డు పక్కన నీళ్లు కొట్టుకుని తాగి ప్రజల్లోకి వెళ్ళి పరిపాలన చేస్తున్నారు. ఆ విధానంలో ప్రజలకు ఏం కావాలి? ప్రజలు కట్టిన ట్యాక్సులు ఏవైతే కట్టారో ఆ ట్యాక్సులు పరిపూర్ణంగా ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలి. ఒక రాష్ట్రానికి దోచిపెట్టడం, ఒక రాష్ట్రానికి దాచిపెట్టడం అనేది మాకు లేదు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి మాటలు పరిపూర్ణంగా కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం పరిపూర్ణంగా సహాయం చేస్తున్నాం. చేస్తున్న సహాయం అనేది ప్రజలకు కనబడుతుంది. ప్రతిరోజు పత్రికల్లో వస్తుంది, ప్రజలకు కనబడుతుంది. ఈ విషయాన్ని తట్టుకోలేకపోతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోవాలి. ఎవరన్నా మాట్లాడచ్చు, ఎవరన్నా విమర్శలు చేయొచ్చు, ఎవరన్నా అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది, ఆంధ్రుల హక్కు అనేటువంటిది మెయిన్గా మీరు అన్నట్టుగా సెంటిమెంట్ ఇంకా ఉంది. ఎందుకు ఈ సెంటిమెంట్ ఇంకా ఉంది అని చెప్పంటే ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు అది. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున పక్కనే కూర్చున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే నాకు ప్రత్యేక హోదా అనేది మీరు ప్రామిస్ చేశారు కాబట్టి అది ఇవ్వండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు దాని మీద నిలబడ్డారు. అయితే ఇక్కడ మేమేమంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ మా రఘువీరారెడ్డి గారు కానివ్వండి, ఇంకొక జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇంకో సిపిఐ రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అది ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఒప్పుకున్నారు.
ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ ఏంటంటే మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు, ప్రత్యేక హోదా అక్కర్లేదు అంటున్నారు. Right. కానీ ఈ ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మిగతా వాటికి ఎట్లయితే వెళ్ళి ఉద్యమాలు చేసి శర్మ గారు ఇదే అంశం దానికి పవన్ కళ్యాణ్ ఇదే అంశం మీద మీరు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వైసీపీలు కలిసి ఎదుర్కోబోతున్నాయి. కాంగ్రెస్ వైసీపీనే కాదు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో పాటు కలిసి రావాలి, సిపిఐ రామకృష్ణ గారు ఎట్లయితే కలిసి వస్తున్నారు అందరం కలిస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటిది మా ఉద్దేశం. రైట్, ఫైనల్ ముగ్గురు అంటే ఈ ఒక నిమిషం రామకోటి గారు పార్టీలో కూడా అంటే జనసేన గానీ అర్థం చేసుకోండి. మనం ఒక్కసారి గమనిస్తే ఈ రాజకీయ చిత్రపటంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేనను గాని బీజేపీని గాని ఏ విధంగా వాడుకుంటుంది అనేది బాగా సుస్పష్టమైతా ఉంది. ఎందుకంటే ఒక సైడ్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి టీడీపీ ముఖ్యంగా ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తా ఉంది. ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని హైలైట్ చేసి ప్రజలకు ఏది కావాలో అది చేయాలి, ప్రజలకు అభివృద్ధి కావాలి, దాని దిశగా వెళ్తా ఉంది. దీన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి దీంట్లో జనసేన ఒక పావుగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వెరీ క్లియర్ అండి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతాప్పుడు అభివృద్ధి చేసుకోవాలా, అభివృద్ధికి ఎవరు దోహదపడతారో ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారని అర్థం కాకపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్ అభివృద్ధి గారు, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ రామకోట గారు, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.